హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మరోసారి మనం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ని అయితే ప్లే చేయబోతున్నాం అన్నట్టు. అండ్ చాలామంది ఆర్క్ అల్టిమేట్ ఆడండి, ఆర్క్ అల్టిమేట్లో టేమ్ ఎలా చేస్తారు చేయండి అనేది చెప్తున్నారు. నేను డైలీ ఈ గేమ్ని ప్రాక్టీస్ చేస్తాను, ఎలా ఆడాలి దీన్ని అనేసి. అండ్ ఈరోజు ఫైనల్గా ఒక దాన్ని అయితే ఖచ్చితంగా టేమ్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్ మాత్రం ఈసారి అయితే మీరు మిస్ అవ్వకూడదు. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్పను, బట్ ఈసారి ఈ ఎండ్ అనేది మీరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ ఎండింగ్ అనేది చాలా బాగా జరిగింది. ఇలాంటి ఎండింగ్ ఎవ్వరికి జరగొద్దని నేను కోరుకుంటాను. సో నాకు చాలా బాధ అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. సో అలా జరిగింది అన్నట్టు. సో ఈరోజు అయితే నేను ఒక దాన్ని టేమ్ చేశాను, బట్ దాని మీద రైడ్ ఎలా చేయాలో అర్థం కాలేదు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఓకే, సో మీరు కూడా అనొచ్చు వేరేటోళ్ళ వీడియో చూసుకొని చేయొచ్చు కదా అనేసి. ఏంటంటే అప్పుడు మనం చేసామంటే గేమ్లో మజా రాదు. అండ్ నాకు అది నచ్చదు కూడా. కొంతమంది వాళ్ళు చూసి తర్వాత ఆ మాట అంటే బాగుండదు, నా వీడియో చూసి కాపీ చేసి ప్లే చేసినావు కదా అనేసి. సో ఎందుకులే అనేసి నేను ప్లే చేయను. మ్యాక్సిమం మా అన్నయ్య చెప్తాడు, ఆల్రెడీ ఈ గేమ్ని కొంచెం కొంచెం చెప్తాడు టైం ఉన్నప్పుడు. సో నేను అర్థం చేసుకొని అంతో కొంత ఈ గేమ్ని ప్లే చేస్తాను. దానివల్ల నాకు కొంచెం అర్థమవుతుంది. కాకపోతే కొన్ని మిస్టేక్స్ వెళ్తాయి, అవి నేను నెమ్మదిగా దాన్ని కూడా రికవర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు నేను దీన్ని బిల్డ్ చేయాలన్నట్టు. దీంతో మనం ఇది మనకి టేమింగ్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఈ విషయం మా అన్నయ్య చెప్పేంతవరకు నాకైతే తెలియలేదు అసలు దీంతో ఎలా అవుతుంది. నేను అడిగితే దాంతో ఏంటంటే మనం డానో ఏదో ఉంటుందో దాన్ని అయితే మనం ఒక్క దగ్గరనే ఆపొచ్చు అన్నట్టు. సో దానివల్ల దాన్ని అప్పుడు మనం దాన్ని ఏమంటారు, శ్రమ తప్పి పడిపోయేలా చేయొచ్చు. చేసిన తర్వాత అప్పుడు దాన్ని మనం టేమింగ్ ఈజీగా చేయొచ్చు అని చెప్పాడు. సో లెట్స్ ట్రై గైస్. నేను ఇంతవరకు ట్రై అయితే చేయలేదు ఆఫ్లైన్ ప్లే చేసినప్పుడు. సో ఇప్పుడైతే ఆన్లైన్ ప్లే చేసేటప్పుడే నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. అండ్ ఇది ఎగురుతుంది చూడండి, దీన్ని నేను టేమ్ చేయడానికి ట్రై చేశాను. ఎట్లా అంటే డైరెక్ట్లీ పోయి కొట్టాను, అది శ్రమ తప్పి పడిపోయింది. బట్ టేమింగ్ అనేది కాలేదు. దాంట్లో నేను చాలా బెర్రీస్, మీటు అవన్నీ కూడా పెట్టాను, కానీ టేమ్ అవ్వలేదు. సరేలే అనేసి లైట్ తీసుకున్నాను. అండ్ ఇటువైపు ఉన్నట్టుంది చూడండి, దీన్ని అయితే ఖచ్చితంగా టేమ్ చేయాలి. ఇది ఎగిరిపోతుంది, ఎందుకంటే నా ఇల్లు కొండల పైన ఉంది కాబట్టి దీన్ని అయితే టేమ్ చేయాలి. దీనివల్లే గైస్ ఎండింగ్లో నేను చచ్చింది, దీనివల్లే. దీని బతుకులో మనవాడ చచ్చిపోయినా నేను. సో ఓకే, సో ఫైనల్గా నేను దాన్ని టేమ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మంచి డైనోని లెంకాలి. మంచి కాదు, ఏదో ఒక డైనోని అయితే లెంకగా తప్పదు. అండ్ ఇక్కడ నేను బ్యాట్ కూడా తయారు చేసుకోవాలి. సో ఫైనల్గా బ్యాట్ని కూడా తయారు చేసుకున్నాను. ఎందుకు అంటే దాన్ని కొడితే అప్పుడు అది శ్రమ తప్పి పడిపోతుంది అన్నట్టు. దాన్ని ఇక్కడ దీన్ని పెట్టుకొని దాన్ని తీసుకొని దాని మీద యాక్చువల్లీ నేను దీన్ని రైడ్ కోసం యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది ఎగిరిపోయింది గైస్. నాకు చాలా బాధ అనిపించింది. దీన్ని టేమ్ చేయాలి. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా టేమ్ చేస్తాను. ఓకే, బట్ ఇప్పుడు ఇది కష్టం, ఇది కిందికి రావట్లేదు. చాలాసేపు చూశాను బట్ రాలేదు. సో నాకైతే నా డైనో దొరికింది. లాస్ట్ టైం నేను దేన్నో టేమ్ చేయాలి అనుకున్నాను, కానీ నా చేత రాలే, చంపించుకున్నాను. సో అది ఈరోజు దీన్ని టేమ్ చేస్తా. ఫైనల్గా ఇది ఇరుక్కుంది. అండ్ ఇప్పుడు దీన్ని కొడతా నేను, అప్పుడు ఇది శ్రమ తప్పి పడిపోతుంది. దీని లెవెల్ ఎంత అంటే 3 అనుకుంటా. ఎస్, 3 లెవెల్ అన్నట్టు. సరేలే, మనం పెద్ద లెవెల్ది కూడా చేద్దాం, కాకపోతే టైం పడుతుంది. సో ఇక్కడ దీన్ని నేను కొడుతున్నాను ఆల్రెడీ. అప్పుడు ఇది పడిపోయిన తర్వాత దీంట్లో ఫుడ్ పెడతాను నేను. ఓకే, అరే పడిపోతుంది ఇది. ఓకే గాయ్స్, సో ఇదైతే పడిపోయింది అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను దీంట్లో బెర్రీస్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఓకే, అన్నీ యాడ్ చేసేస్తాను. నాకు తెలియదు ఇది ఏం తింటుందో, బట్ అన్నీ పెట్టేస్తాను నేనైతే. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ పెట్టేశాను. అండ్ టేమింగ్ ఐ థింక్ అవుతుంది గైస్. సో అది చూడండి, పక్క నుంచి వెళ్తుంది, ఇందాక రాలేదు. దాని బతుకుల మనవాడ ఇప్పుడే వచ్చింది అది. సో ఇక్కడ టేమింగ్ అవుతుంది. ఓకే, సో ఓకే, ఐ థింక్ లైట్ తీసుకుందాం. అప్పటిదాకా మనం వేరే ఐటమ్స్ని లెంకుదాం. ఇక్కడ
ఇక్కడ దీని మీద రైడ్ చేయడానికి ఏ దాన్ని యూజ్ చేయాలా అనేది నాకు అర్థం కాలేదు. అంటే దీనికి బెల్ట్ ఉంటుంది కదా రైడ్ కోసం ప్లే చేయడానికి ఇది. సో ఇది నేను ఆల్రెడీ దీంట్లో పెట్టేశాను అండ్ నాకు తెలీదు. అండ్ దీనికి కొన్ని బెర్రీస్ కూడా తినిపించేసాను అన్నట్టు అండ్ వీటిని కూడా తినిపించేసాను అన్నట్టు. ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు. బట్ మ్యాక్సిమం నాదైతే నేను ట్రై చేస్తున్నాను అండ్ దీన్ని కూడా చంపేస్తాను. ఓకే, దీన్ని వేసేస్తే దీంతో మనకి హైడ్ అనేది వస్తుంది. ఓకే, చచ్చిపోయినా. ఓకే, ఫైనల్గా దీన్ని కూడా వేసేసాను అండ్ నాకు 7 వచ్చింది అండ్ ఇది అయిపోయింది. ఫైనల్గా ఇది అయిపోయింది. సో ఇప్పుడు నా వెనకాల వస్తే సరిపోతుంది. టైం అయినాక దానంతలో అదే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద డైనోతోటైతే అస్సలు పెట్టుకోకొద్దురా అయ్యా అని ఈ గేమ్లో తెలుసుకున్నాను నేను. ఎందుకంటే పరిగెత్తిచ్చి కొడుతుంది. అది ఫాలో చేస్తే ఉంటుంది, మమ్మల్ని చంపేంత వరకు అది ఫాలో చేస్తే ఉంటుంది. సో ఫైనల్గా నా టీం అయిపోయిన డైనో చూడండి గైస్, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టాను, కానీ ఇది దానికి అంటే రైడ్ చేయడానికి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి రావట్లేదు. దీని మీద ఎట్లా రైడ్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. సరేలే, దీనికి వేరేది ఏదైనా కావాలి అనేసి అనుకున్నాను నేనైతే. సో వేరే దాన్ని క్రియేట్ చేయడానికి మళ్ళీ నాకు కొన్ని ఐటమ్స్ కావాల్సి వచ్చింది. సో ఆ ఐటమ్ని కూడా నేను లెంకడం మొదలుపెట్టాను, ఎందుకంటే దీని మీద రైడ్ ఎట్లయినా సరే నేను చెయ్యాలన్నట్టు. ఓకే, నా దగ్గర రావట్లేదండి. అయ్యో అమ్మ, ఇక్కడికి రా అమ్మ. అయ్యో రావదేంది? ఇక్కడికి రా, నేనే నీ ఓనర్ని. వస్తున్నావా? వస్తాను. మంచిగా ఉంది గైస్, ఇది చూడండి ఎట్లా సక్సక్ వస్తుంది. చలో, సో ఇప్పుడు ఇది నా దగ్గర వస్తుంది అండ్ దీని మీద రైడ్ ఎలా చేయాలి అంటే నాకైతే అర్థం కావట్లేదు. ఈ కొన్ని ఉన్నాయి, దీనన్నిటిని నేను క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు కానీ వస్తాయేమో అనుకుంటున్నాను. సో ఫటాఫట్ వెళ్ళి కొన్ని ఐటమ్స్ని లెంకుదాం. మనకు కావాలి హిడ్ అండ్ థ్యాచ్, వుడ్ అదంతా కావాలి, ఫైబర్ కావాలి. ఇవంతా దొరకడం కష్టమే, బట్ లెంకగా తప్పదు. అండ్ నా దగ్గర చాలా లోడ్ ఆల్రెడీ ఉంది. నేను ఎక్కువ లోడ్ని తీసుకున్నానంటే చచ్చిపోతాను. ఈ డైనో చూడండి, ఇది ఒక్కతే ఉన్నప్పుడైతే ఏమనదు, క్యూట్గా వస్తుంది. కానీ అందరూ ఉన్నప్పుడేమో చంపేస్తుంది దారుణంగా. సో మన డైనో అదే చంపేసింది దీన్ని. వెరీ వెరీ గుడ్. ఓకే, దీని పేరుకి ఏం పెట్టలే. నేను జస్ట్ ఇది నా ఫస్ట్ డైనో గైస్ నేను టైం చేయడం. నేను ఇంతవరకు అస్సలు చేయలే. నేను ఆఫ్లైన్ ప్లే చేశాను, బట్ దాంట్లో అయితే అస్సలు టైం చేయలే. ఇదే ఫస్ట్. బట్ రైడ్ ఆప్షన్ రావట్లేదని ఒక్క బాధ ఉండిపోయింది, కానీ టైం చేశానని అదే వేరే సంతోషం. సో ఇక్కడ మళ్ళీ నాకు వేరేది కావాలి అనుకున్నాను, అంటే వేరే దాంతో అవుతుంది అని అనుకున్నాను నేను. సో దీన్ని నేను మినిమం 1 అవర్ దాకా ప్లే చేశాను. తెలుసా మీకు ఆ విషయం? 1 అవర్ దాకా ప్లే చేశాను, కానీ అదంతా తీసేసి మీకు ఈ కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను నేను. అండ్ ఇక్కడ ఇంకో డైనో ఉంది. ఇంకొకటి స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ డైనో కూడా నేను టైం చేయాలి గైస్. ఎందుకు అంటే ఆ స్కిన్ డైనో చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే బాగా ఇష్టం. సో అవన్నిటిని కూడా నేను క్రియేట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను నా బేస్కి తీసుకెళ్తాను. అండ్ దీంతో నేను టైం చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే దీనికి స్కిన్ ఉంది చూడండి. అండ్ దీన్ని కొంచెం కొడితే నా డైనో వచ్చి మొత్తం కొట్టేసింది. నేను ఆపలేకపోయాను. సరేలే అనేసి ఇక ఏం చేయలేం, మళ్ళీ దొరుకుతాయి కదా అనేసి ఇక లైట్ తీసుకున్నాను. కానీ దానికి స్కిన్ ఉండే. సో దాన్ని అయితే పట్టుకొని నేనైతే కూర వండుదాం అనేసి తీసుకెళ్ళడం జరిగింది. సో ఫటాఫట్ వెళ్దాం మన బేస్కి. వస్తున్నావా? వెనకాల తిరిగి చూసుకోవాలి గైస్. ఫస్ట్ డైనో కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఈ ఐటమ్స్ని అన్నిటినీ నేను దాంట్లో కన్వర్ట్ చేస్తా అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఐటమ్స్ లోడ్ ఎక్కువ ఉంది కదా, సో అందుకే. సో ఫైనల్గా ఆ డైనోకి అయితే ఇచ్చేసాను అన్నట్టు నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్. సో లెట్స్ గో గైస్, మన బేస్కి వెళ్దాం. అండ్ ఈ డైనో చూడండి గైస్, ఈ డైనో ఇక్కడే తిరుగుతుంది. అప్పుడు కావాలి అన్నప్పుడు అయితే తిరగలేదు, కానీ దీన్ని కూడా ఏదో సరే అయితే టేమ్ చేస్తాను. ఆ డైనోకి కూడా స్కిన్స్ ఉంటాయి తెలుసా? స్కిన్స్ మీకు తెలుసు, నాకే తెలియదు కావచ్చు.
సో, ఆ స్కిన్స్ తోటైతే చాలా బావుంటాయి. బాగా గూడా కనిపిస్తాయి. సో, నా బేస్‌కైతే వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయింది. బట్ నేను దీని మీద రైడ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే కింద దీన్ని టేమ్ చేసి పైకి దీనితోటే వస్తాను. సో, అంతా నా పనిని చూసుకున్నాను. అప్పటినుంచి దీనితోటి తనలాడినుట అయితదేమో అనేసి. కానీ కాలేదు. సరేలే అనేసి మళ్ళా కిందికెళ్ళాను నేను. మళ్ళా కిందికెళ్ళి నాకు హైట్ కావాలి. సో, అది తీసుకుందాం అనేసరికి ఇదొచ్చి నన్ను కొట్టే. ఇదైతే మళ్ళా రావట్లేదు. సో, ఫస్ట్ దాని దగ్గర నుంచే హైట్‌ని తీసుకుందాం అనేసి దీని దగ్గరికైతే వచ్చానన్నట్టు నేను. అండ్ నాకు 3, 2 దొరికినాయి అంతే. ఎక్కువ దొరకలేదు. యాక్చువల్లీ వెపన్‌తోని కొడితే చాలా దొరుకుతాయి గానీ, నేను వెపన్‌తో కొట్టలేదు. సో, ఇక్కడ నేను దీన్ని తయారు చేయాలంటే నాకు హైడ్ అనేది ఇంకా 10 కావాలి. అదెక్కడ దొరుకుతదో అనేది నాకైతే దొరకట్లేదు. అండ్ దీని దగ్గరైతే ఒక్కటి గూడా లేదు. సో, లెట్స్ గో గైస్. మన అగ్గిని తీసుకొని ముందుకెళ్దాం ఫటాఫట్. ఒక్కసారి నేనైతే దీని మీద రైడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నేను ఒక్కదాన్ని టేమ్ చేశాను. దాని మీద కూడా నేను రైడ్ చేయకపోతే నాకు ఎట్లా అనిపిస్తది చెప్పండి. చాలా బాధ అనిపిస్తది నాకు. సో, ఇక్కడ కొన్ని డైనో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ ఉంది. నేను నైట్ కూడా తిరుగుతున్నాను తెలుసా మీకు. యాక్చువల్లీ నేను ఆర్క్‌లో నైట్ అయిందంటే అస్సలు తిరగను. బట్ ఇక్కడ నేను నైట్ అంతా కూడా తిరిగాను. డే కూడా అయిపోయింది. ఎందుకంటే నేను దీని మీద రైడ్ చేయాలి అనుకున్నాను కాబట్టి. బట్ రైడ్ అనేది అవ్వలేదు గైస్. అవ్వలేదు మొత్తానికి. సరేలే ట్రై చేద్దాం గైస్. మ్యాక్సిమం నేనైతే ట్రై చేయడానికే ట్రై చేస్తున్నాను. అవుతుంది అనేసి అన్నీ కూడా క్రియేట్ చేసి చూసుకున్నాను. నాకు కావాల్సిన ఐటమ్స్‌ని అన్నిటిని నాకు తెలిసిన అంతవరకు. సో, ఇక్కడ దీన్ని టేమ్ చేద్దాం అనుకున్నాను. బట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ నా దగ్గర లేకుండే. సో, నా డైనో దీన్ని పరిగెత్తిచ్చి కొడుతుంది. దీన్ని ఆపదామన్నా ఆపడానికి అనిపించట్లేదు అనేసి ఇక వదిలేసిన. అండ్ దీన్ని ఫైనల్‌గా అయితే ఇది కిల్ చేసేసిందన్నట్టు. అండ్ దీని దగ్గర నాకు థ్యాచ్ అనేది చాలా బాగానే దొరికింది. సో, ఫైనల్‌గా దీన్ని థ్యాచ్ అయితే తీసుకొని దీన్ని మళ్ళా క్రాఫ్ట్ చేశాను వేరే దాన్ని. దీంతోనొస్తుందేమో అనేసి. సో, లెట్స్ గో అండ్ సీ గైస్. మనం దీనితోటి రైడ్ చేయగలమా లేదా అనేది. అండ్ ఇది నాది కాదు. ఓకే. సో, ఇది అయిపోయింది. అండ్ దీంట్లోకెళ్ళి అండ్ దీన్ని ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నా. బట్ అవ్వట్లేదు గైస్. రావట్లేదు. నాకు చాలా చిరాకుగా కూడా ఉంది. అసలు ఇంతసేపు నేను ప్రాక్టీస్ చేశాక రాకపోతే ఎలా ఉంటుంది? నాకు చాలా బాధ అనిపించదా? సరేలే వేరేది ఏదైనా క్రియేట్ చేసి చూస్తే అవుతుందేమో ఇది అనుకున్నాను నేను. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా అయిపోయింది చూడండి. నైట్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ అవుతే ఉంది కానీ నా బతుకుల మనవడా ఇది రావట్లేదు. ఇది టైమింగ్‌కి రావట్లేదు. అండ్ నాకు ఇంకొకటి క్రియేట్ చేయాలి ఇది. సో, దీనికోసం నాకు మళ్ళా హెడ్ కావాలి. సో, లెట్స్ గో గైస్. మళ్ళా లెంకడానికి వెళ్దాం. అండ్ ఇది లాస్ట్ టైం లెంకుతున్నాను. అది ఓకే అయితే ఓకే. నాట్ ఓకే అంటే నేను దీన్ని వదిలేస్తాను ఇంకా. సో, ఇక్కడ నాకు వుడ్ కావాలి కొన్ని. సో, అదైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫైబర్ కూడా కావాలి. ఫైబర్ ఒక 15 వరకు కావాలి నాకు. సో, ఐ థింక్ 15 అయిపోయిందనుకుంటా. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా. సో, ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు కావాలి హిడ్. సో, ఓకే. లెట్స్ గో. ఈ డైనోనే నాకు లాస్ట్ టైం కొట్టింది తెలుసా మీకు. పరిగెత్తిచ్చి ఎన్నోసార్లు కొట్టింది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. సో, ఓకే. ముందుకెళ్దాం. అండ్ ఇటు సైడ్ నాకు కొన్ని దొరుకుతాయి యానిమల్స్, కోడిలు. సో, ఆ కోడిలను కూడా నేను ఫటాఫట్ నరికేస్తాను. అప్పుడు మనకి హిడ్ అనేది దొరుకుతుంది. ఓకే. ఇటు సైడ్ అయితే లేదు. అది నా ఎనకాలనే వస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నైట్ అంతా నా ఎనకాలనే తిరిగిందది. సో, ఓకే. లెట్స్ గో. ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి. సో, ఓకే గైస్. నేను అటు సైడ్ వెళ్ళాలి. అండ్ ఈ వాటర్‌లో వెళ్ళాలంటే నాకు చాలా భయమైతది. ఏ చేప వచ్చి నన్ను చంపేసేది తెలీదు. సో, ఆల్రెడీ డే అయిపోతుంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఓకే. సో, లెట్స్ గో గైస్. ఫటాఫట్ ఏదో ఒక యానిమల్ని అయితే లెంకి దాన్ని పరిగెత్తిచ్చి కొడదాం. ఓకే. లెట్స్ గో. యూ చలో. అరే! దీన్ని లెవెల్ అప్ అయింది. అండ్ దీన్ని లెవెల్ అప్ ఎలా చేస్తారో అది కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైం నాది టైమింగ్.
అలా ఎలా తెలుస్తుంది అన్నీ ఒకసారినే? అదంతా నెమ్మదిగా తెలుసుకున్న తర్వాత నేను ప్రో ఆర్క్ సర్వైవర్ ప్లేయర్ అవుతాను. ఇప్పుడే అవ్వలేను కదా! ఓకే. ఓకే. చలో ముందుకెళ్దాం ఇంకా. ఇప్పటిదాకా అయితే నాకు ఒక్క కోడి లేదంటే ఒక్క డైనో కూడా దొరకలేదు మంచిది చంపడానికి. సరేలే ముందు చూద్దాం గైస్. ఇక్కడ మనకి మేబీ దొరికే ఛాన్స్ ఉంది. అటు సైడ్ నాకు కొన్ని కనిపిస్తున్నాయి. ఐ హోప్ మనకు అక్కడ దొరికే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ. ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్ని వేసేస్తాను. ఏ పాప ఇక్కడికి రా, ఇక్కడికి. వేసేసిన అండ్ ఇక్కడ దీంతో నాకు టాచ్ దొరుకుతుంది, హిట్ దొరుకుతుంది. సో ఓకే, ఫైనల్గా తీసుకున్నాను. అండ్ ఎన్ని కావాలి నాకు? ఎస్, మనకి 80 కావాలి. నా దగ్గర ఓన్లీ 18 ఉన్నాయి. సో లెట్స్ గో గైస్. ముందుకెళ్ళి ఇంకొన్నిటిని చంపేద్దాం. ఫటాఫట్ వాటిని చంపి వాటి దగ్గర నుంచి కావాల్సిన ఐటమ్స్ని తీసుకుందాం. దెన్ మనం ముందు చూద్దాం ఏం జరగబోతుందో. ఈ రహస్యాల గదిలో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళానో నాకే తెలియట్లేదు గైస్. ఓకే, లెట్స్ గో. చలో. ఇక్కడ దీన్ని బిల్డ్ చేసుకోవడానికి నాకు అది కావాల్సింది. ఓకే, సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త చూడాలి మీరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలిరా నాయన మీరు, లేదంటే చచ్చిపోతారు. ఓకే, మీరు కాదు, నేను కాదు, నా డైనో, ఇద్దరం కూడా గైస్. నేనైతే దీన్ని చిన్న కోడిదాన్ని అయితే చంపడానికి వెళ్ళాను. అది అనుకోకుండా పరిగెత్తింది, అనుకోకుండా దీనికి తాకింది గైస్. అండ్ ఈడేమో నా మీద కక్ష కట్టిండు. వీడు నా వెనకాల ఊరుకొస్తున్నాడు చూడండి. మమ్మీ అడుస్తున్నాడు. అయ్యో చూడండి ఎట్లా పరిగెత్తించి కొట్టేలా ఉన్నాడు. నేను వెళ్ళడానికి ట్రై చేసిన నా డైనోని కూడా చంపేసిన్నాడు. ఇంకా ఆడుకో అని కోపం చూడండి రా నాయన. ఓ షిట్ గైస్, అని పంచి చూసారా, దెబ్బకి ఎగిరిపోతున్నా నేనైతే. ఓకే, సో లెట్స్ గో గైస్. సో ఈ గేమ్ అనేది ఇక్కడ ఎండ్ అయ్యేలా ఉంది గైస్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ప్లీజ్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నా డైనో చచ్చిపోయింది, ఇప్పుడు నేను చచ్చిపోతున్నా. ఇద్దరు సమాధి పక్కనే ఉంటుంది. సో ఇవాళ వీడియో ఇంతేమంటుంది అనమాట గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్ టాటా, నమస్తే.